దగ్గరగా మాటలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. 119వ కీర్తన 518వ పేజీ 105 నుండి కూడాను 115 వచనాలు మనం చదివినిపిస్తుంది. ఆ మాటలు జాగ్రత్తగా ఆలకిద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదను. నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా నా నోటి స్వేచ్ఛారణములను అంగీకరించును. న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులను అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు. నీ శాసనములు నా హృదయ నందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడాలను గైకొనుటకు నా హృదయమును నేను లోపపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్మము. విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఎందురుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడాలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడాలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదున్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుడి చిన్న కీర్తన దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా మన స్థలంలో నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ రోజున మరొక ప్రత్యేకత అనేటటువంటి ఉంది. ఈ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే బ్రదర్స్ డే అంట. ఈరోజు ఏంటంట బ్రదర్స్ డే. మా కుటుంబంలో కూడా 3 బ్రదర్స్ ఉండేవారు. ఒకరిని కోల్పోయాం. 20 ఉన్నాం. 20 కొరకు ప్రార్థన చేయండి. మరి అన్నదమ్ముల బంధం అనేటటువంటిది చాలా గొప్పది, మరి చాలా విలువైనటువంటిది. మరి అలాగనే ప్రభు ప్రేమించి మీకు ఇచ్చినటువంటి అన్నదమ్ములు కూడా ప్రభు సంపూర్ణ ఆరోగ్యము క్షేమము కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనందరికీ కూడాను చెప్పుకోవాలంటే అందరికీ కూడా మనం చెప్పుకునేది మనకు ఒక పెద్దన్న ఉన్నాడు. ఆ పెద్దన్నే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మనకు
అన్నలాంటి వ్యక్తి అన్నమాట. అందుకని యేసన్న యేసన్న అనే పాట కూడా పాడతారు. మనందరికీ కూడా పెద్దన్న ఎవరంటే ఆయనే మన ముందు నడిపించేది. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగుండి నడిపించును గాక. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక ద బుక్ ఆఫ్ 2 తిమోతి 3వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ 2 తిమోతి చాప్టర్ 3 వర్సెస్ 15 వచనం చదువుకుందాం. విశ్వాసం ద్వారా నీకు కలిగించుటకు శక్తి గల ఆ పరిశుద్ధ లేఖనములను 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. చాలా చదువుకునేటువంటి మాటలు ఆయనను నేర్చుకుని తెలుసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి యందు నువ్వు ఎలా ఉండాలి అన్నాడంటే నిలకడగా ఉండు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన టాపిక్ ఏమిటంటే నిలకడగా ఉండటం. ఎందుకనంటే ఇదిగో నువ్వు నేర్చుకుని తెలుసుకుని ఏవైతే మంచివని తలుస్తున్నావో వాటి యందు నువ్వు ఎలా ఉండాలి అంటాడంటే నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. మరి నిలకడ అనేటటువంటిది మానవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి. నిలకడగా అంటే స్థిరంగా స్టేబుల్గా ఉండటం. ఎందుకని అనగా మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంతమందిని గురించి చెప్తుంటారు, ఈ వ్యక్తి ఒక పనిలో నిలకడగా ఉండడండి అన్న. ఏంటి ఈ వ్యక్తి ఒక పనిలో నిలకడగా ఉండడం. ఎందుకని నువ్వు ఇంకా జాబ్ చేయట్లేదు, ఇంకా స్టడీలోనే ఉన్నామంటే అతని గురించి ఏం చెప్తారంటే ఈయన ఒక కోర్సులో నిలకడగా లేడు. కొన్ని రోజులు అది తీసుకున్నాడు, కొన్ని రోజులు ఇది తీసుకున్నాడు, కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకున్నాడు, అందుకనే ఆయన ఇంకా పూర్తి అవ్వలేదు అన్న. మానవ జీవితంలో నిలకడ అనేటటువంటిది ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుని వాక్యం కూడా ఏమని తెలియపరుస్తూ ఉందంటే ఇదిగో నిలకడగా ఉండుడి. 1 తిమోతికి రాసిన పత్రికలో కూడా అదే అంటాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, ఇదిగో వీటిలో నిలకడగా ఉండుము అంటాడు. వీటిలో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. మరి మన జీవితాల్లో ప్రభువు కూడా అన్ని విషయాలను కూడా నిలకడగా ఉండాలని మనందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే మనం చెప్పినటువంటి బోధ యందు, వినిస్తున్నటువంటి బోధ యందు నిలకడగా మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి. అటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. అలా ఉండాలనే అపోస్తలుడైన పౌలు మన కొరకు ఏం చేస్తారంటే ప్రార్థన కూడా చేస్తారన్నమాట. మనం అటువంటి వారిగా ఉండాలని అపోస్తలుడైన పౌలు అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4:12లో ఇదిగో నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచూ ఉన్నాడు. ఎపఫ్రా అనేటటువంటి వ్యక్తిని దేవుని మందిర పరిచర్య కొరకు అపోస్తలుడైన పౌలు పంపించి అతని గురించి ఆయన చెప్తాడు కదా, మీరు విశ్వాసములో లేకపోతే మీరు ఈ పరిచర్యలో నిలకడగా ఉండాలని ఎపఫ్రా మీ కొరకు ఎప్పుడూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. చాలామంది నిలకడగా ఉండలేరు, మాటలో నిలకడగా ఉండలేరు, లేకపోతే పనిలో నిలకడగా ఉండలేరు. ఎందుకని అనగా ఏదో ఒక రీతిగా నిలకడను పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటది కదా, మనం నిలకడగలిగినటువంటి వారిగా ఉండాలని ఏం చేస్తారంటే ప్రార్థనలో మన కొరకు పోరాడుతున్నారు, ప్రార్థనలు కూడా చేస్తున్నారు అన్నారు. ఒకవేళ నిలకడగా లేకపోతే పరిస్థితి ఏంటి అంటే శాపగ్రస్తులు అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక మీరు తర్వాత చదువుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ గలతీయులు చాప్టర్ 3:10లో ఇదిగో మీరు కానీ నిలకడగా ఉండనట్లయితే మీరు ఏమవుతారంటే శాపగ్రస్తులు అవుతారు అన్నారు. కాబట్టి మన జీవితాల్లో ఇదిగో నిలకడగా ఉండని ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మనం నిలకడగా లేకపోతే మనం ఎవరమంట? శాపగ్రస్తులు అంటున్నాం. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నిలకడ అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది, నిలకడ అనేటటువంటిది విలువైనటువంటిది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ మధ్యాహ్నం ఏంటంటే ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి, ఏ విషయాల్లో నిలకడగా ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తుందో కొన్ని విషయాలు మనం
జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విషయాలు యందు నిలకడగా ఉండాలో, ఏ విషయాల్లో నిలకడగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ముగింపులోకి కొనసాగుతాం. మొదటిగా దేవుని కృప యందు మనం నిలకడగా ఉండాలి. బీ వైజ్ ఇన్ ఏ గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నాడు. దేవుని యొక్క కృప యందు మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. చూడండి, అపోస్తలుల కార్యాలు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 13వ అధ్యాయం 43వ వచనం వర్సెస్ 43 గాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని కృప యందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏమని చెప్తున్నాడట? దేని యందు మనం నిలకడగా ఉండాలి? దేవుని కృప యందు నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అర్హత లేనప్పుడు చాలా మంది కూడా దేవుని దగ్గరికి వచ్చి గోజాడి కన్నీరు కాచి తర్వాత వారికి కావలసినటువంటి అన్ని కూడా పొందుకున్న తర్వాత ఆ కృపలో వారు నిలకడగా ఉండలేదు. చూడండి, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలి అనుకోండి, ఒక వ్యక్తి మందిరానికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏమీ రాదు. తర్వాత దేవుడు బైబిల్ చదవడం ప్రపించాడు, పాటలు పాడటం ప్రపించాడు, లేదా కొంతమందికి వాయిద్యాలు వాయించడం ప్రపించాడు. అసలు అక్షరం ముక్క లేని వారికి ఇటువంటి అర్హతలు దేవుడు ఇచ్చాడు. లేకపోతే వారు పొందుకున్నారంటే అది దేవుని యొక్క కృప. అందులో పీక్ స్టేజ్కి వెళ్ళాకంటే బాగా పరిపూర్ణత చెందిన తర్వాత వారు ఏం చేస్తారు? ఆ కృప యందు నమ్మకంగా ఉండరు. ఆ కృపలో వారు నమ్మకంగా నిలకడగా ఉండటానికి ఇష్టపడరు. ఒకప్పుడు ఉదాహరణకి మైకిల్ పెట్టేదే ఉంది. నేర్చుకోకముందు వాళ్ళు క్రమం తప్పకుండా వస్తారు, 10కే వచ్చేస్తారు. పూర్తిగా నేర్చుకుని అందులో ప్రొఫెషనల్ స్థాయికి వారు వెళ్ళిన తర్వాత ఆ సమయానికి రాలేదు. వాయిద్యాలు ఉన్నాయి, ఏదో కొద్దిగా పొడిగా కొట్టే టైంలో వారు నిలకడగా వస్తారు, సమయానికి వస్తారు, వెయిట్ చేస్తారు. కానీ పూర్తిగా వాయిద్యం నేర్చుకున్న తర్వాత దానిలో నిలకడగా ఉంటుంది. కొంతమంది పాటలు పాడతారు, బాగా నేర్చుకుంటారు. ఎప్పుడు ప్రారంభ ప్రాంతానికే వచ్చి కూర్చుని మొదటి పాట పాడడానికి ఇష్టపడతారు. దేవుడు పాటలు బాగా పాడేటటువంటి తలాంతిని ఇచ్చిన తర్వాత ఆ కృపలో వారు నిలకడగా ఉండలేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు కదా, దేవుని కృప యందు మీరు నిలకడగా ఉండండి. ఈరోజు ఇక్కడ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపనిచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతినిచ్చాడు. అయితే దాని విషయంలో నిలకడగా ఉన్నావా? స్థిరంగా ఉన్నావా? అయితే దేవుని వాక్యం ఏమని కోరుతుంది అంటే, దేనిలో మనం నిలకడగా ఉండాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపలో మనం నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. ఏ విషయంలో ప్రేమించి హెచ్చించాడు, ఏ విషయంలో నేను బలపరిచి హెచ్చించాడు, ఏ విషయంలో ప్రభు ఏ వరాన్ని నీకు ఇచ్చాడో దాని అందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండనటువంటి వారిగా మనం ఉండకూడదు అంటున్నాడు. మొదటిగా దేవుడు మనకి ఇచ్చిన కృప యందు నిలకడగా ఉండాలి. అందుకని ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ అక్కడ కదా, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం గారిని చూసినట్లయితే 5వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటాడు కదా, ఈ సత్య కృపలో నిలకడగా ఉంటుంది అన్నారు. ఈ సత్య కృపలో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమించి సత్య కృపను చూపించాడు. అర్హత లేని నీకు అర్హతనిచ్చాడు, యోగ్యత లేని నీకు యోగ్యుని చేశాడు. అయితే నువ్వు ఎలా ఉండాలంటే సత్య కృపలో నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. నిలకడ లేనటువంటి వ్యక్తిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. సంఘంలో ఎంతో మంది ఉన్న నీకే పాటలు పాడే అవకాశం ఎందుకు ఇచ్చాడు? సంఘంలో ఎంతో మంది ఉంటే నీకే వాయిద్యాలు వాయించే అవకాశం ఎందుకు ఇచ్చాడు? సంఘంలో ఎంతో మంది ఉంటే ఈ పరిచర్య భారం బాధ్యత నీకే ఎందుకు అప్పగించాడు? నువ్వు నిలకడగా ఉండాలని, అంతమ వరకు నిలకడగా ఉండి ఆయన మహిమ కొరకు ప్రయాస పడాలి. ఈ రోజులు ఎందుకని అంటే, అంతకన్నా ముందు ఒక మాట చదువుకున్నాం, ఎవరైతే నిలకడగా ఉండరో వారు ఏమన్నాడు? శాపగ్రస్తులు అన్నాడు. నిలకడగా ఉండకపోతే ఎవరంట? శాపగ్రస్తులు అయిపోతున్నాం. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలో నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిగా మన జీవితాల్లో మనం ఉండాలి. మన కుటుంబంలో నిలకడగా లేకపోతే, ఉద్యోగంలో నిలకడగా లేకపోతే మరొక ఉద్యోగం దొరకవచ్చు. కానీ దేవుని కృపలో నిలకడను పోగొట్టుకుంటే మనం శాపగ్రస్తులము, శిక్షకు పాత్రులము
అవుతున్నాం. కాబట్టి దేవుడు మనకు ప్రేమించి ఇచ్చినటువంటి దానిలో నిలకడగా ఉండటానికి మన ప్రయత్నం మనం చేసేటటువంటి వారిగా ఉండాలి. సంఘములో నిలకడగా ఉండాలి, సేవలో నిలకడగా ఉండాలి, పరిచర్యలో నిలకడగా ఉండాలి. ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి కృపావరాల విషయాల్లో కూడా మనం నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. రెండవది ఇంకా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా దేని విషయంలో మనం నిలకడగా ఉండాలి అంటే, రెండవదిగా విశ్వాసమందు నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి అన్నాడు. చూడండి, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తల కార్యములు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 14 వర్సెస్ 22 విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. చాలు దేని యందు నిలకడగా ఉండాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండాలి అంట. ఒకటి దేవుడి కృప యందు నిలకడగా ఉండాలి, రెండవదిగా విశ్వాసమందు కూడా మనం ఎలా ఉండాలంటాడు? నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏ విశ్వాసం అయితే ప్రభువు మనకు అనుగ్రహించాడు, ఏ విశ్వాసములు అయితే నువ్వు బలపడ్డావు, ఆ విశ్వాసం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఒక విశ్వాసం ద్వారా రక్షించబడ్డావు. ఒకప్పుడు యేసు ప్రభు ఎవరో నీకు తెలియదు, ఆయన ఏం చేశాడో నీకు తెలియదు. ఏదో మందిరానికి వెళ్ళావు, ఆ మందిరంలో ఉన్నటువంటి ఆత్మీయత ద్వారా ఇదిగో ఒక విశ్వాసంలో నువ్వు రక్షింపబడ్డావు, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావు, అందులో కొనసాగుతున్నావు. ఆ తర్వాత ఏం చేయాలంటే అందులో నువ్వు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఈ మధ్య ఒక కుటుంబం, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, వారు ఒక విగ్రహారాధన కుటుంబం నుండి కూడా రక్షింపబడ్డారు. ఒక సంఘానికి వారు వెళ్తూ ఉన్నారు, కొనసాగుతూ ఉన్నారు, సంఘ పరిచయం బాగా. అయితే వారు వెళ్ళేటటువంటి పరిచయం ఎలాంటిదంటే, అక్కడ ఆడవాళ్ళు పాటలు పాడటానికి కానీ పరిచయం చేయడానికి కూడా వీలు లేదు. ఆ సంఘంలో ఉన్న క్రమం అది చాలా పెద్ద సంఘం. అది ఆ సంఘంలో క్రమం స్త్రీలు వాక్యం చదవటానికి కానీ పరిచయం చేయడానికి కానీ పాటలు పాడటానికి కానీ అక్కడ వీలు లేదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నారు, ఆ క్రమంలో కొనసాగుతున్నారు. అయితే వీరింటి పక్కన ఇంకో ప్రార్థన మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఇంకో ప్రార్థన మందిరానికి వెళ్ళేవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళింటి దగ్గర కుటుంబ ప్రార్థన అది జరుగుతున్నప్పుడు ఎక్కడికి జరిగి ఇక్కడ వచ్చిన అవకాశం ఏంటి? పాటలు పాడే అవకాశం ఇస్తున్నారు, తర్వాత ఆ వాక్యం చదివే అవకాశం వస్తుంది, సేవకులకు భోజన పరిచయం చేసే అవకాశం వస్తారు. ఇప్పుడు ఆ మైండ్ మారిపోయింది. అరే, నాలో ఇన్ని తలాంతులు ఉన్నాయి, దేవుడు నాకు ఇన్ని కృపావరాలు ఇచ్చాడు, నేను అక్కడికి వెళ్ళి ఓట్ కూర్చి నన్ను మొదలు పెట్టుకుంటున్నాను. అదే ఆ మందిరం ఆగిపోయి ఈ మందిరానికి వెళితే ఇక్కడ నాకు పాటలు పాడటానికి ఉంది, వాక్యం చదవటానికి ఉంది, పరిచయం చేస్తానికి కూడా ఉంది కదా. నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఎవరు బంధించినట్లు నేను ఆ సంఘంలోనే ఎందుకు ఉండాలి, ఈ సంఘానికి ఎందుకు వెళ్ళకూడదన్న ఆలోచన కలిగింది. ఆ కుటుంబాన్ని తీసుకుని అక్కడ ఆగిపోయి ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ విశ్వాసం మన నిలకడగా ఉందా, నిలకడగా లేదా? ఉందా లేదా? ఏది అంత డౌట్గా చెప్తున్నారు? విశ్వాసం ఉన్న నిలకడగా, నిన్ను రక్షించింది, పోషించింది, ప్రభువును పరిచయం చేసినటువంటిది వారే కదా. అప్పుడు నువ్వేం చేయాలి? అక్కడే నిలకడగా, విశ్వాసం ఉన్న నిలకడగా ఉన్నటువంటి అది. ఇదిగో ఎవరైతే ఎప్పుడైతే నిన్ను రక్షణలోనికి నడిపించారో, ఎవరైతే నిన్ను ప్రేమించి పెద్ద చేశారో, ఏ విశ్వాసంలో అయితే నువ్వు రక్షింపబడ్డావు అందులోనే కొనసాగాలి. ఎందుకంటే నువ్వు మొదట్లో ఎన్నుకున్నటువంటి నిర్ణయం, మొదట తీసుకున్నటువంటి నిర్ణయం అది, అంతే కదా. ఇప్పుడు నేను ప్రశాంతిని పెళ్లి చేసుకునే ముందు అన్నీ ఆలోచించుకోవాలండి. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు అందంగా లేవో, లేకపోతే నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, నాకు వద్దు, నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తాను, అది ఎలా ఉంటుంది? న్యాయవిధితంగా ఒప్పుకునేటటువంటిదా? ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఒక సంఘంతో నీవు సహవాసం కలిగి ఉన్నావంటే ఆ సంఘంతో నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇక నువ్వు డైవర్స్ తీసుకుని వెళ్ళిపోవటమే కానీ నాకు వద్దు అనుకుని నీ ఇష్టానుసారాన్ని వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మనమందరం కూడా ప్రభుత్వ ప్రదానము చేయబడినటువంటి వారం. ఎలా ప్రభుత్వ ప్రదానం చేయబడ్డాం? మొదటగా సంఘంతో ప్రదానం చేయబడ్డాం, తర్వాత సంఘం ద్వారా ప్రభుత్వ ప్రదానము చేయబడ్డాం. అప్పుడు ఆ పెండ్లి విందు మహోత్సవంలోనికి మనం వెళ్తాం. అందుకే తీసుకునేటటువంటి నిర్ణయాలు స్టార్టింగ్లోనే మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి.
ఇప్పుడు ఆమె వెళ్ళిపోతా ఉంది, అక్కడికి రావట్లేదు. చాలా సందర్భాల్లో ఆ సేవకుడు ఎక్కడైనా కలిసినప్పుడు అంటాడు, ఏంటి తమ్ముడు, ఏంటి ఆవిడ అలాగా మారిపోయింది అన్న. మనం ఏం చేస్తాము? విశ్వాసం ఉన్న స్థిరంగా లేనప్పుడు ఆమెకు మనం ఏమీ చెప్పలేము కదా. అందుకని దేవుని వాక్యం ఉంటుంది కదా, విశ్వాసం ముందు మన స్థిరంగా. ఒక్కొక్కడు ఒక్కొక్క విశ్వాసం అండి. దాంట్లో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మన విశ్వాసం మనం ఏం చేస్తాం? బాప్తిస్మం అంటే తొట్టులో కానీ కాలువలో కానీ ముంచి లేదు. సాల్వేషన్ ఆర్మీ మినిస్ట్రీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే జెండా పెడతారు, జెండా కింద నిన్న నడుచుకుంటే వెళ్తే బాప్తిస్మం అయిపోయింది. మరొకటి ఉంది, బాప్తిస్మం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు తీసుకుని చిలకరేస్తారు. ఎవరి విశ్వాసం? ఏ విశ్వాసమైనా ప్రభు యొద్దకు తీసుకెళ్లేది, మన పాపములను క్షమించేది. ఒకరి విశ్వాసాన్ని ఒకరు వ్యతిరేకించవలసిన పని లేదులే. కానీ ఏ విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డామో ఆ విశ్వాసం అది స్థిరంగా ఉండాలి. మనం అంటానికి వీలు లేదు. అదేంటి నీళ్లు చిలకరిస్తే బాప్తిస్మం అయిపోవటం ఏంటి? మనం అంటానికి వీలు లేదు. జెండా కింద నుంచి వెళ్ళిపోతే బాప్తిస్మం ఏంటి? మనం వినటానికి వీలు లేదు. లేదా ఇతరులు ఎవరైనా ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో నీళ్ళలో ముంచి లేపారు, లేకపోతే పాత నిబంధనలు వారు ఎలా రక్షింపబడ్డారని వారు విమర్శించడానికి వీలు అనేటటువంటిది లేదు. ప్రభు ఒక విశ్వాసాన్ని మనకు అప్పగించాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దానిలో ఎలా ఉండాలన్నాడు? నిలకడగా ఉండాలి. ఒకరినొకరు విమర్శించుకోండి, ఒకరినొకరు ఎతాలు చేసుకోండి, ఒకరి మీద ఒకరు దుయ్యి పట్టుకున్నాను ఎక్కడ కూడా ప్రభు చెప్పలేదు. అయ్యా, ఏ విశ్వాసము ద్వారా నువ్వు రక్షింపబడ్డావో దానిలో ఎలా ఉండాలన్నాడు? నిలకడగా ఉండాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విశ్వాసం. ఆ విశ్వాసం ముందు వారు స్థిరంగా కొనసాగుతున్నారు. లెట్ దిమ్ బి కంటిన్యూ. వారు అలాగే కొనసాగినవ్వండి. నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించుకో. అందుకనే ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు కదా, ద బుక్ ఆఫ్ 1 కొరింథియన్స్, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ 16వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటాడు. చదువుకుందాం, చూడండి. మెలకువగా ఉండుడి. చాలండి. విశ్వాసం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. దేని యందు నిలకడగా ఉండాలి అన్నారంటే విశ్వాసం ముందు మనం నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. ఏ విశ్వాసం ద్వారా నువ్వు కనబడ్డావో, ఏ విశ్వాసం ద్వారా రక్షింపబడ్డావో, ఏ విశ్వాసం ద్వారా తిరిగి మృతుల నుండి లేపబడ్డావో ఆ విశ్వాసం ముందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒకటేమో దేవుని కృపయందు నిలకడగా ఉండాలి, రెండవదేమో విశ్వాసమందు నిలకడగా ఉండాలి, మూడవదిగా ప్రార్థన యందు కూడా మనం నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. చూడండి, ఆ మాట కూడా ద బుక్ ఆఫ్ కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, కొలస్సీయులకు రాసినటువంటి పత్రికను కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అంటాడు కదా, 4వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ కొలస్సీస్ చాప్టర్ 4 verses 2, ప్రార్థన యందు నిలకడగా ఉండి చాలండి. దేని యందు నిలకడగా ఉండాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఎందుకని ఈ మాట అంటే ఇది మన జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటిది. మనం ప్రార్థన యందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. అంటే దీని అర్థం ఏమిటంటే ప్రార్థనలో కూడా నిలకడలేనటువంటి వారు ఉంటారు. ప్రార్థనలో కూడా నిలకడలేనటువంటి వ్యక్తులు చాలా మంది లేకపోలేదు. కానీ మనం మూడవదిగా ప్రార్థన యందు మనం నిలకడగా ఉండాలి. నాకు ఈ మధ్య ఒక తల్లిగారు మన మందిరానికి రాదు, అయినా ప్రేమించి ప్రార్థన వసతి కోరారు. ఏమని కోరారంటే, ఒక 5 నెలల క్రితం జరిగింది. ఏమనంటయ్యా, అమ్మాయికి ఇదే మొదటి గర్భఫలం బాబు కావాలని ప్రార్థన చేయండి. చాలా మంచిదమ్మా, చేస్తాంలే అన్నట్లుగా చెప్పాను. అయితే ఆవిడ వెళ్తున్న సంఘంలో అదే చెప్పింది, బాబు కావాలని, అందరూ బాబు కావాలని ప్రార్థన చేస్తున్నారు, దేవుని చిత్తం కదమ్మా అంటున్నారు, మంచిది. ఆవిడ మరలా 2 నెలల తర్వాత నాకు కనపడినప్పుడు, బాబు అమ్మాయి గురించి ప్రార్థన చేస్తున్నామండి. తప్పకుండా తల్లి, నేను చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఇటువంటి బుక్ ఒకటి ఉంటుంది, అందులో ప్రత్యేకంగా రాసుకుంటూ ఉంటాను. ప్రత్యేకమైన వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు వాటిని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అమ్మ తప్పకుండా పేరు కూడా రాసుకున్నాను కదా, చక్కని బాబుని ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తానంటే, అయ్యా అబ్బాయి కాదు అమ్మాయి ఉండాలంటే ప్రార్థన. ముందు 3 నెలల ముందు ఏమైంది, బాబు పుట్టాలని ప్రార్థన చేయండి. మళ్ళా 2 నెలలు 3 నెలలు తిరిగేసరికి ఎవరు పుట్టాలని ప్రార్థన చేయమంటుంది? అమ్మాయి పుట్టాలని ప్రార్థన. అదే
అదేంటి తల్లి ఫస్ట్ నాకు అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడే ట్విట్ ఇస్తాను అంటే అప్పుడు ఒక స్టోరీ చెప్పింది. ఏంటంటే ఈ అమ్మాయి కన్నా ఇంట్లో ముందు కోడలు ఉంది. ఆ కోడలకు ముందు బాబు పుట్టాడు. అయితే రెండో డెలివరీలో ఒక 2 నెలల క్రితం పాప పుట్టిందా. ఆ కుటుంబంలో ఆడపిల్లలు అనేవాడు చాలా తక్కువ. అయితే పాప పుట్టేసరికి ఆ పాప మీద వీళ్ళకి ప్రేమ ఎక్కువైపోయి, ఆ అమ్మాయి కాబట్టి ఒక ఎకరం పొలం పెడతాము, లేకపోతే బంగారం పెడతాం, అది ఇది అంటారు. ఎప్పుడు ఆ అమ్మాయికి అన్ని పెడతారనేసరికి వీళ్ళకి కూడా ఎవరి మీద ప్రేమ పుట్టింది? అమ్మాయి. అరే మనకు కూడా అమ్మాయి పుడితే మన అమ్మాయి కూడా అన్ని కలిసి వస్తే ఇస్తారు కదా. అబ్బాయి పుడితే ఎవడో దిగేలాగా లేడు, పట్టించుకునేలాగా. అమ్మాయి పుడితేనే మంచిదని ఆలోచించి ఇప్పుడు అప్పుడు ఏమంటది మళ్ళా అమ్మాయి అంటే ఆ అమ్మాయికి పోటీకి ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలని దాని ఉద్దేశం. చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఇటు కూడా బాబు పుడితే అందరు ఆడపిల్లలు ఆ అమ్మాయిని ప్రేమిస్తారు, ఆ అమ్మాయికి వస్తువులు ఇస్తారు, ఆ అమ్మాయికి అన్ని తెస్తారు. అదే మనకు కూడా అమ్మాయి ఉంటే మన అమ్మాయిని ప్రేమిస్తారు, ఆ అమ్మాయికి పోటీకి ఒక అమ్మాయి ఉన్నట్టు కూడా ఉంటుంది. అందులో కూడా మళ్ళీ స్వార్థం. ఇప్పుడు ఆ ప్రార్థనలో నిలకడ ఉందా? నిలకడైనటువంటి ప్రార్థనేనా? లేదు. కొంతమంది ప్రార్థనలు ఇలాగే ఉండే, ప్రార్థనలో ఏముండదట, నిలకడైనటువంటిది ఉండదు. కొద్దిసేపు ఈ ఉద్యోగం కావాలి, కొద్దిసేపు ఆ ఉద్యోగం కావాలని చేయండి. తర్వాత కావడం కదా, అయ్యా ఇదిగో అబ్బాయి ఎలాగైనా సరే ఫారెన్ వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. అది కూడా 3 నెలల క్రితం జరిగింది. ప్రార్థన చేస్తున్నాం, వీసా సక్సెస్ అవ్వాలి, చక్కగా ఫారెన్ వెళ్ళాలి. ఆమె రీసెంట్గా ఒక వారం క్రితం ఆవిడ కూడా మరలా ఫోన్ చేశాను. మాట్లాడదు ఎంతవరకు వచ్చిన ఫారెన్ ఎయిర్పోర్ట్ అంటే, అయ్యా పంప తీసుకుని అలాగని ప్రార్థన చేస్తున్నాం. విన్నా అదేంటి తల్లి చెప్పి నువ్వే కన్నా, అయ్యా ఎందుకని అక్కడ అన్ని యుద్ధాలు కొట్టుకు వస్తుంటే ఉన్న ఊళ్ళోని ఏదో పని చేసి 2 ఎకరాల పొలం ఉంది, వాళ్ళ నాన్న పెన్షన్ వస్తుంది, ఇంకా ఆయన జాబ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎందుకు దేశ దగ్గరకు అక్కడ ఎక్కడికో పోయి పడికేది, మా కొంత లింగు అంటూ ఒకడో ఎక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటే చాలు. ముందేమో ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, బాదాం దగ్గర 3 వెళ్ళారు, మా ఊరు కూడా వెళ్ళాలి, మాకేం తక్కువ, ప్రార్థన చేయాలి. తర్వాత పరిస్థితి చేపట్టేమో మరలా వెళ్ళకూడదని ప్రార్థన. కొంతమంది ప్రార్థనలో నిలకడగా ఉండరు. అందుకనే దేవుని వాక్యం అంటది కదా, దేని యందు నిలకడగా ఉండాలి అంటే ప్రార్థన యందు మనం నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. మొదట ఏదైతే దేవుని కోరుకున్నావో, మొదట దేన్ని బట్టి అయితే దేవుని ప్రార్థించావో దాని యందు మనం ఎలా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఒకసారి ఒక ఆవిడ అయ్యా ఇల్లు మొదలు పెట్టేసి ఆవిడ ప్రార్థన చేయ్యా, రేకుల వరకు వచ్చినా చాలు. అలాగే అది ఎట్లా చిన్నగా 6 నెలలకేమో రేకులు స్టాండర్డ్కి వచ్చిన తర్వాత అమ్మ రేకులు ఎప్పుడు వేస్తామంటే, అదేంటయ్యా రేకులు అంటాం, అన్ని పోస్టులు అంత ఖర్చు పెట్టి 2 లక్షలకు పోతే అవి స్లాబ్ వేస్తారంట. ఏంటి 2 లక్షల పైన స్లాబ్ వేయటమే అంట. అదేంటమ్మా రేకుల కోసం ప్రార్థన అంటే, ఏదో అట్లా కన్నాలయ్యా, డాబా పడిపోవాలి, స్లాబ్ పడిపోవాలి, నువ్వే పైకి ప్రార్థన చేయ గట్టిగా, ఏదంటే పైకి కొట్టేనే ఎక్కి ఆ సెంటర్ మీదకి ఎక్కి ప్రార్థన చెయ్యాలి. కొంతమంది ప్రార్థనలో నిలకడనేటటువంటిది ఉండదు. దేవుని వాక్యం అంటుంది ప్రార్థన యందు నిలకడగా ఉండు. ఏదైతే కోరుకున్నావో, ఏదైతే ప్రార్థన చేసావో దానిలో నిలకడగా ఉండేటటువంటి వ్యక్తులుగా మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి. 1 తిమోతికి రాసిన పత్రికలు అంటాడు కదా, ద బుక్ ఆఫ్ 1 తిమోతి, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. చూడండి, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత యందు చాలు అన్నాడు కదా. ఇదిగో మనము ఏ రీతిగా ఉండాలి అంటే 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుకుందాం. చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం అయితే నిజముగా దేవుని మీదనే నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండెను. విజ్ఞాపనల యందు ప్రార్థనల యందు ఎలాగంట నిలకడగా ఉండాలి. దేని గురించి అయితే నువ్వు విజ్ఞాపన చేసావో, దేని గురించి అయితే ప్రార్థన చేసావో దాని యందు ఎలా ఉండాలంట, నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. మనుషుల దగ్గర మాటలు మార్చినట్లు దేవుని దగ్గర మాటలు మార్చకూడదు. మనుషుల దగ్గర మాటలు మార్చవచ్చు, తప్పు లేదు. మనుషుల దగ్గర భావాలు మార్చవచ్చు, తప్పు లేదు. కానీ దేవుని దగ్గర మార్చేటటువంటి వ్యక్తిగా మనం ఎంత మాత్రం కూడా
ఉండకూడదు. అలా ఉంటే మనకే నష్టం. ఒకసారి మన గ్రూపులో అనుకుంటాం, ఒక నీతి సూక్తి ఒకటి పెట్టాను. ఓసలు వెళ్ళి ఏం చేస్తుంది, దానికి ఏది అనుగుణంగా ఉంటే రంగు మారుస్తుంది, కలిసిపోతాడు. చివరికి దాని ప్రాణాల మీదకి వచ్చినప్పుడు దాని రంగు ఏంటో దానికి తెలియలేదు, తను కాపాడుకోలేదు. అలాగే ఈ నిలకడలేనటువంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి వారు కూడా చివరిలో తమను తాము కాపాడుకోలేదు. కాబట్టి నిలకడగా ఉండాలి. ప్రార్థన యందు మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి అయితే ప్రభు దగ్గర మొరపెట్టావో దాని యందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ప్రార్థన విషయం మీద మనం నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. మనుషులు సపోర్ట్ ఉన్నప్పుడు ఒక ప్రార్థన, సపోర్ట్ లేనప్పుడు ఒక ప్రార్థన, మనుషులు అవసరానికి ఆప్తులుగా ఉన్నప్పుడు ఒక ప్రార్థన, మనుషులు దూరమైనప్పుడు ఒక ప్రార్థన. మనకు పెద్దలాగా ఎప్పుడు తోడుంటాడు కాబట్టి ఒక ప్రార్థన విషయమే దాని యందు మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. నిలకడగా ఉండే వ్యక్తిగా కొనసాగాలి. ఇది పైన డ్రస్సులు వేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు. ఈ డ్రస్సులు వేస్తున్నప్పుడు ఆఖరి రోజుకి డ్రస్సులు ఎక్కియాల్సి వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు నా దగ్గరికి వచ్చి చెప్పారు, పాస్టర్ గారు ఇది మీరు డ్రస్సులు వేసి రేకులు ఎక్కే కన్నా కూడా స్లాబ్ వేసేసుకుంటాం మంచిది. ఎందుకంటే ఆల్మోస్ట్ దీనికి స్లాబ్కి డిఫరెన్స్ ఎంతంటే ఒక 50,000 రూపాయలే తేడా, ఈ ఖర్చు కానీ స్లాబ్ ఖర్చు కానీ. కాబట్టి మీరు స్లాబ్ వేయండి, అవసరమైతే ఆ మెటీరియల్ అంతా మనకు తెలిసిన షాపులు ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు, అప్పుగా ఆగుతారు, టైం పెడదాము, మనం స్లాబ్ వేద్దామన్నా. అయితే ఆయన ఒక మాట అన్నాడు, నేను కూడా స్లాబ్ అయితేనే బాగుంటుందని ఉత్సాహం చూపాను. అయితే ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను కానీ సంఘం కానీ ట్రస్సులు వేసి రేకులు వేసుకోవాలని ప్రార్థన చేశాం. దేవుడు పెద్ద తప్పు చేయకుండా కృపనిచ్చాడు. మేము రేకులే వేసుకుంటాం, మాకు స్లాబు అవసరం లేదు. సింపుల్గా అన్నాడు. సిమెంట్ కొట్ట ఆయన వచ్చి అన్నాడు, అయ్యా నేను మీకు ఇచ్చేస్తాను, మీకు డబ్బులు ఉన్నప్పుడే మీరు ఇవ్వండి, నాకు డబ్బులు, స్లాబ్ వేసుకోండి. ఐరన్ షాప్ అయిన అన్నాడు, ఐరన్ నా దగ్గర ఉంది, ఫ్రీగా తీసుకెళ్ళండి, తర్వాత మీ దగ్గర ఉన్నప్పుడే డబ్బులు కట్టండి. తర్వాత పనివారి గురించి కూడా మేస్త్రి గారు ఉన్నారు, పనివారు మనవారే ఉన్నారు, పెద్ద కూలి అప్పట్లో ఇంత కూలీలు లేవు, కూలి కూడా పెద్ద ఏం లేదు, మేస్త్రి కూలీలు అవసరం లేదు, మన పిల్లలు చేస్తారు, పొరవల వరకు ఇవ్వండి, రాడ్ బిల్డింగ్ అవి చేసేస్తారు. తర్వాత పిల్లలు కూడా మనకు తెలిసిన వారియే ఉన్నాయి. కాబట్టి మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి పాస్టర్ గారు, అన్నీ కలిసి వస్తుంది. దీనికి దానికి ఒక 50-60 ఏళ్ళే కదా గ్యాప్ తేడా, స్లాబ్ వేసేద్దామన్నా. కానీ ఆయన అన్నదండి మాట ఏంటంటే, నేను దేని గురించి అయితే ప్రార్థన చేశానో దాని విషయంలో నిలకడగా ఉంటాను. కాబట్టి నేను రేకులు వేసుకోవాలి ప్రభా, మంచిగా ట్రస్సులు వేసుకోవాలని ప్రార్థన చేశాను, సంఘం ప్రార్థన చేశారు, వారు కొంత సహాయం చేశారు, నేను ట్రస్సులు వేసి రేకులే వేస్తాను. అవన్నీ వేసినటువంటి తర్వాత అన్నటువంటి వాళ్ళు ఒకసారి వచ్చారు, ఏదో వివాహ పనిలో దేని విషయంలో ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వారు అన్నారు కదా, మళ్ళీ పాస్టర్ గారు మీరు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అన్న. ఎందుకనంటే ఏమైందంటే, ఏమీ లేదు, ఇది స్లాబ్ వేసినా సరే ఎక్కువ కాలం నిలబడేది కాదు అని. ఎందుకని ఆ మాట అన్నారంటే, కింద ఆల్రెడీ వేసి 30 సంవత్సరాల దాకా అవుతా ఉంది కదా, ఇప్పుడు పైన బలం పడితే కింద ఓల్డ్ అయిపోయింది కాబట్టి తొందరగా పెచ్చులుడి పోయి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కానీ రేకులు బట్టి వెయిట్ లేదు కాబట్టి ఇది అంతగా డ్యామేజ్ అవ్వడానికి వీలు లేదు అన్న. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నిలకడగా తీసుకున్న నిర్ణయం ఈ రోజు మనకు మేలే అయ్యింది. అదే నిలకడ లేకుండా ఏదో సపోర్ట్ దొరికింది కదా, వచ్చేసింది కదా అని మనం వేరే ప్రయత్నం చేస్తే కొంత తొందరగా ఖాళీ చేయాల్సిన పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే పైన బలం పెరిగిపోయింది, ఎవరో కింద వాళ్ళు అయిపోయింది. ఆ బరువు అంతా కింద భరిస్తూ ఉండాలంటే అది కొంత కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి దేని కొరకైతే ప్రార్థన చేసావో దానికన్నా వెళ్ళగలిగింది నీకు వస్తున్నా సరే అది నువ్వు వద్దనుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేని గురించి అయితే ప్రభు ఎంత విజ్ఞాపన చేసావో దానికంటే కూడా విలువైంది వస్తున్నప్పుడు అది తిరస్కరించాలి. నేను ఏదైతే ప్రార్థన చేశానో నాకు అది చాలు ప్రభువా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు నిలకడకుండా. అందుకని పాటలో నాకుని కృప చాలును, నాకుని కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలును. దేని కొరకైతే ప్రార్థన చేసామో అది పొందుకుంటే చాలు. ఒకసారి ఒక ఆవిడ
మన మధ్యలోనే చాలా కాలం క్రితం ఆవిడ పాట పాడుతుంది. ఏమని పాడుతుందంటే, ఇదే పాటను నాకు నీ కృప చాలదు, నాకు నీ కృప చాలదు ప్రభు అని పాడతాము. అది మొత్తానికి ఏదో సందర్భం చాలా మంది సేవకులు కూడా ఉన్నారు. తనకు కాలం కట్టుకుని ఎవరు తల్లిగారు పాడారు. అసలు పాట నాకు నీ కృప చాలును అన్నది. అయితే ఆవిడ ఏం చేసిందంటే, మరి ఎవరు చెప్పారు ఏంటో, నాకు నీ కృప చాలదు. సేవకులందరూ కూడా కోపపడ్డారు, పాట మధ్యలో ఆపేపించారు. ఏం తల్లి నువ్వు పాడుతుంది, అది సరైన క్రమమేనా? పాట రాసిన గొప్ప వ్యక్తి, జ్ఞానంతో రాసాడు. అది నువ్వేం పాట రాసినట్లుగా నీకు దేవుని కృప చాలదా? నడుస్తున్నావు, దేవుని కృప చాలదా? శ్వాస పిలుస్తున్నావు, దేవుని కృప చాలదా? పనికెళ్తున్నావు, సంపాదించుకుంటున్నావు, దేవుని కృప చాలదా? సొంత ఇల్లు ఉందా అంటే గుడిసె ఉందయ్యా. ఆ గుడిసె కూడా లేక బజార్లో పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు, నీకు ఇంకా దేవుడు కృప ఇచ్చాడు చాలదా? కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి నీ కృప నాకు చాలదు అనే మాట అనడానికి మనం అర్హులమో కాదు. ఎప్పుడు కూడా నీ కృప నాకు చాలు. ఈరోజు చూడండి, హాస్పిటల్లో చిన్న వయసులో క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఉన్నారండి. మనకన్నా చిన్న వయసులో బలహీనులుగా లేవలేని స్థితిలో ఉన్నారు. దేవుడు బలపరిచి ఆరోగ్యం ఇచ్చాడు. ఎంత వెచ్చగా ఉంది, ఉండదగిన ఓపికిచ్చారు. కొంతమంది చూడండి, కొద్దిగా వెచ్చదనం తగిలితే బయట ఉండలేదు. దేవుడు ఇచ్చిన కృప కాదా ఇది? ఈరోజు చాలా మందికి సొంత గృహాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చిన కృప కాదా అది? ఈరోజు చాలా మందికి చేతి పనులు ఉన్నాయి, దేవుడు ఇచ్చిన కృప కాదా? ఆల్మోస్ట్ అందరికీ గర్భఫలాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చినటువంటి కృప కాదా? దేవుడు ఏ లోటులు కూడా మనకు చేయలేదు. కాబట్టి ఆ కృపను బట్టి ఎప్పుడు సంతోషించాలి. కానీ నీ కృప నాకు చాలదని ఎప్పుడు కూడా దేవుడితో అనడానికి అర్హులము మనము కాదు. దేవుడు ఇచ్చాడు, ఈ కృప నీకు చాలన్నాడు. ఆ కృపను మనం కలిగి ఉన్నాం. ఎందుకు ఈ మాట ఉన్నానంటే, మూడవదిగా ప్రార్థన యందు మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. దేవుని కృప యందు నిలకడగా ఉండాలి. రెండవదిగా విశ్వాసం యందు నిలకడగా ఉండాలి. మూడవదిగా ప్రార్థన యందు మనం నిలకడగా ఉండాలి. నాలుగవదిగా ఇందాక చదివాం కదా, పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇందాక 15వ వచనం చదువుకున్నాం. అక్కడ ఏమన్నాడంటే, పరిశుద్ధత యందు నిలకడగా ఉండుడి. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత యందు మనం నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఇదిగో మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత యందు నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. మనకి అతి పరిశుద్ధత మనకి ఎప్పుడు కలిగిందంటే, ప్రతి నెల మొదటి ఆదివారం అతి పరిశుద్ధులు అయిపోతాం. ఏనాడు లేని పరిశుద్ధత ఆ రోజు మనకు వస్త్రాల్లో కానీ, క్రియల్లో కానీ, అలంకరణలో కానీ పరిశుద్ధత అనేటటువంటిది మొదటి ఆదివారం మనకు తనుకుంటా వచ్చేస్తాము. మరి మిగిలిన ఆదివారాలు పరిశుద్ధమని కాదేమనుకుంటారేమో, అంత పరిశుద్ధతగా ఉండటానికి ప్రవర్తించు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, పరిశుద్ధత యందు నువ్వు నిలకడగా ఉండు. ప్రభు ప్రేమించి నీకు ఒక పరిశుద్ధ వస్త్రాన్ని ఇచ్చాడు, నాకు ఒక పరిశుద్ధ వస్త్రాన్ని ఇచ్చాడు. దాని విషయం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండేటటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు కదా. మన పరిశుద్ధతతోనే ప్రభువుని మనం చూడగలం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. కాబట్టి పరిశుద్ధత యందు మనం నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. ప్రభు మనకి ఇచ్చిన పరిశుద్ధతలో పరిశుద్ధ వస్త్రాన్ని మనం కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల కొలది దేవుని దూతల చేత కొనియాడబడుతున్నటువంటి వాడు. కాబట్టి మనం కూడా గట పరిశుద్ధత యందు నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. ఎవరు చూడట్లేదులే, ఎవరు కానట్లేదులే, ఎవరికి తెలియదులే అన్నట్లు మన పరిశుద్ధతను కోల్పోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వారిగా పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దాని యందు నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. చివరికి ఇంకొక మాట చదివించి ముగించేస్తాను. మనం కొంత ముగించుకుందాం. చివరికి ఇంకా దేని యందు నిలకడగా ఉండాలంటే, సహవాసంలో నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం గారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 27, 28 వచనాల్లో ఆయన అనేటటువంటిది ఏమిటి అంటే, ఇదిగో సహవాసం నందు మనము ఎలా ఉండాలంటే నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి.
అక్కడ ఆయన అదే అంటున్నా కదా, నేను వచ్చి మిమ్మల్ని చూసినా రాకపోయినా ఏ విషయంలో ఎదురించి వారికి బెదరవక అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షముగా పోరాడుచు ఏక మనస్సు గలవారై ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా మీరు క్రీస్తు సువార్తలకు తగినట్లుగా ప్రవర్తించుడి అన్నారు. దాని అర్థం ఏమిటి అంటే సహవాసంలో మీరందరూ కూడా నిలకడగా ఉండుడి అని దాని అర్థం తెలియపరుస్తూ ఉంది. అయితే మరి మన జీవితాల్లో కూడాను ప్రభు ఏర్పాటు చేసి మనకి ఇచ్చినటువంటి సహవాసంలో ఇదిగో మనం ఎలా ఉండాలంట, నిలకడగా ఉండాలి. ఈ సహవాసంలో అనేక కులాల వారు ఉంటారు, అనేక మతాల నుండి వచ్చినటువంటి వారు ఉంటారు. అందరూ నీకులాగా ఉండరు, అందరూ నాకులాగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట తీరుని కలిగి ఉంటారు. అయితే ఆ సహవాసంలో మనం నిలకడగా ఉండటానికి ప్రయత్నించారు. బెదరక ఆదరక ఆ సహవాసం వల్ల మనం నిలకడగా ఉన్నట్లయితే రక్షింపబడేటటువంటి వారిగా, సమస్య నుండి విడిపించబడేటటువంటి వారిగా ఉంటాము అంటారు. కాబట్టి సహవాసంలో మనం నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉంటాం. ఏక మనసు కలిగిన వారిగా, ఏక ఆత్మీయత కలిగినటువంటి వారిగా, సహవాసంలో నిలకడ స్వభావం కలిగినటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. అందుకని ప్రభు అన్నాడు కదా, నిలకడగా ఉంటుంది. దేని అంటే సహవాసం యందు నిలకడగా ఉంటుంది. ప్రభు నీకు ప్రేమించినటువంటి సహవాసంలో నువ్వు ఎలా ఉండాలి అంటే నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ సహవాసంలో నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ సహవాసంలో అంతకంతకు వెదజల్లేటటువంటి వ్యక్తిగా, అనేకులను ఆ సహవాసంలో బలపరిచేటటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. అందుకే 5వది ఆయన అన్నాడు కదా, దేనిలో మనం నిలకడగా ఉండాలంటే సహవాసంలో నిలకడగా ఉండాలి. కొంతమంది చెప్తారు, మీరు ఏ సహవాసం అంటే మాది పెంతెకొస్తు సహవాసం అండి, మాది లూథరన్ సహవాసం అండి, మాది బాప్టిస్ట్ సహవాసం అండి, ఈ రీతిగా చెప్తారు. ఎందుకంటే వారు సహవాసంలో నిలకడగా ఉన్నారు కాబట్టి వారు గర్వంగా దే కెన్ సే ప్రౌడ్లీ అబౌట్ ది ఫెలోషిప్. అలాగే మనం కూడా దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి సహవాసంలో మనం ఎలా ఉండాలంట, నిలకడగా ఉండేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరి మొదటిగా మూలవాక్యంగా మనం చదువుకున్నాం, వాటి యందు నిలకడగా ఉండుడి అన్నాం. వాటి యందు అంటే వేటి యందు, దేవుని కృప యందు, విశ్వాసం యందు, ప్రార్థన యందు, పరిశుద్ధత యందు, 5వదిగా సహవాసం యందు. ఈ 5 యందు మనం నిలకడగా ఉన్నాం. ఒకవేళ నిలకడగా లేకపోతే ఏమన్నాడు, శాపగ్రస్తులు. కాబట్టి 5 యందు కూడా నిలకడగా ఉందాం. దేవుని శాపానికి దూరంగా ఉందాం. మేలు దిగుని చేత ఆశీర్వదించబడదాం. అట్టి నిలకడ కలిగిన స్వభావము, అట్టి నిలకడ కలిగిన కృపను ప్రభువు మనందరికీ దయచేసి నడిపించునుగాక. అందరూ కూడా చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలోకి వెళ్దాం. అవునయ్యా, మా జీవితంలో నిలకడగా ఉండేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. అయితే దేని యందు నిలకడగా ఉండాలంటే మీరు అన్నారు కదా, దేవుని కృప యందు నిలకడగా ఉండు, ప్రార్థన యందు నిలకడగా ఉండు, విశ్వాసం యందు నిలకడగా ఉండు, పరిశుద్ధత యందు నిలకడగా ఉండు, చివరిగా సహవాసం యందు నిలకడగా ఉండు అని చెప్పారు. కాబట్టి సమయంలో కృప కలిగినటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు.